కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. అమూల్య ఇంటి ముందు కార్ పార్క్ చేసి చిరాగ్గా లోపలికి వచ్చింది. ఏయ్, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు అరవింద్ సీరియస్గా. ఏం లేదులే, నువ్వు నీ పని చూసుకో అంది అమూల్య చిరాగ్గా. నువ్వు ఏం లేదని చెప్పడంలోనే అర్థమవుతుంది ఏదో ఉందని. ఏం జరిగింది అని అడిగాడు అరవింద్ సూటిగా. ఎహే, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? అయినా నేను ఎలా ఉంటే నీకెందుకు? ఏదో అనుక్షణం చెల్లెల గురించి ఆలోచించే అన్నలాగా రెట్టించి మరీ అడుగుతున్నావు. నీ బిల్డప్లేమైనా ఉంటే ఆఫీస్లో ఎంప్లాయీస్ దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. వీడి లైఫ్ ఎట్టుపోతుందో వీడికే తెలియదు, కానీ నా గురించి తెలిసిపోయిందట అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమూల్య. ఏంట్రా, వచ్చి రాగానే మీ అన్నా చెల్లెల మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందా అని అడిగింది శ్రీదేవి కొడుక్కి కాఫీ ఇస్తూ. ఒకసారి తప్పు చేసి అడ్డంగా దొరికిపోయానని మన ఇంట్లో అందరికీ నేను చాలా చులకనైపోయానమ్మా. ఇన్ని రోజులు మీ ఆయనకి, నీ పెద్ద కూతురికి మాత్రమే నేను జోకర్లా కనిపిస్తున్నాను అనుకున్నాను. కానీ నాకంటే 4 ఏళ్లు వెనక పుట్టిన దానికి కూడా నా మాట మీద కనీస మర్యాద లేదు. మార్చాలమ్మా, మొత్తం మార్చాలి. మళ్ళీ నేనేంటో అందరికీ చూపించాలి అన్నాడు అరవింద్ కోపంగా కాఫీ తాగుతూ. ముందు నువ్వు మారు నాన్న. నీ మనస్తత్వం, ఆలోచన విధానం సరైన దిశలో ఉండేలా చూసుకో. ఆ తర్వాత ఒక మనుషులేం కర్మ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఆటోమేటిక్గా నీకు నచ్చినట్టుగా మారిపోతాయి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది శ్రీదేవి. నేను అనుకున్నది సాధించినప్పుడు, నేను కోరుకున్న సంతోషం నాకు దొరికినప్పుడు ఖచ్చితంగా మారుతానమ్మా. అప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పినా నా ఆలోచన మార్చుకోను అనుకున్నాడు అరవింద్ కోపంగా. భర్తతో పాటు పుట్టింటికి బయలుదేరిన శ్రీవల్లికి భర్త తన మొహం కూడా చూడకుండా సీరియస్గా డ్రైవింగ్ చేయడం అస్సలు నచ్చలేదు. ఏకాంతంగా అవకాశం దొరికితే చాలు తన మీద ఉన్న అమితమైన ప్రేమని మాటల్లోనూ చేతల్లోనూ ఏదో ఒక విధంగా చూపిస్తూ అల్లరి చేసే మహాదేవ్ ఇప్పుడు అలా సైలెంట్గా ఉండేసరికి కొంచెం భయం కూడా వేసింది. మామయ్య దగ్గర మా అన్నయ్యని కూడా పిలవాలా అని అడిగినందుకు నీకు కోపం వచ్చింది కదా, అందుకే నాతో మాట్లాడటం లేదు అవునా అని అడిగింది శ్రీవల్లి మెల్లగా. తెలుసు కదా, ఇంకెందుకు అడుగుతున్నావు అన్నాడు మహాదేవ్ ఆమె వైపు చూడకుండానే. సారీ మహా, పెద్దవాళ్ళని ఒక మాట కూడా అడగకుండా మనలో మనమే డెసిషన్ తీసుకుంటే బాగోదేమో అని ఆయన్ని పర్మిషన్ అడిగాను. అంతే తప్ప నా అన్న మీద ప్రేమ పొంగిపోయి కాదు, నిన్ను హర్ట్ చేయాలనే ఉద్దేశంతో అంతకంటే కాదు. ప్లీజ్ నాతో మాట్లాడు అంది శ్రీవల్లి బాధగా భర్త చేయి పట్టుకొని. భార్య మాటలు విన్నాక మహాదేవ్ కోపం కాస్త తగ్గింది. నాకు తెలుసు బంగారం, నువ్వు ఏం చేసినా ఆలోచించే చేస్తావని. కాకపోతే నేనే మీ అన్నయ్య పేరు గుర్తొస్తే చాలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు మహాదేవ్ భార్య వైపు చూసి. నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. మన ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకునే హ్యాపీ మూమెంట్లో వాడు ఉండటం అవసరమా అని నువ్వు ఆలోచిస్తున్నావు అంతేనా అని అడిగింది శ్రీవల్లి సూటిగా చూస్తూ. మహాదేవ్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. చూడు మహా, ఇప్పుడు మనం ఒక మెట్టు దిగి వాడిని ఆహ్వానించినంత మాత్రాన వాడి విలువ పెరిగిపోయినట్టు కాదు, అలాగని మన స్థాయి తగ్గిపోయినట్టు కూడా కాదు. ఇది కేవలం మన మంచితనం వల్ల వాడికి వచ్చిన ఒక అవకాశం అంతే అంది శ్రీవల్లి. నీకోసం, మా నాన్న కోసం నా పంతం పక్కన పెట్టి వాడిని పిలుస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం ముందే చెప్పేస్తున్నాను బంగారం, అవకాశం దొరికింది కదా అని అలుసుగా తీసుకొని రేపు ఫంక్షన్లో వాడేదైనా గొడవ చేయాలని చూస్తే మాత్రం రెండో ఆలోచన లేకుండా చంపేస్తాను వాడిని. ఆ తర్వాత నువ్వు బాధపడినా నేనేం చేయలేను అన్నాడు మహాదేవ్ కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ. నీ ఇష్టం మహా, నీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అలాగే చెయ్యి. కానీ ఇలా ఇంకెప్పుడు నా మొహం చూడకుండా, నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెట్టకు. ఎందుకంటే నీ ఎడబాటు నాకు చావు కంటే పెద్ద శిక్ష అంది శ్రీవల్లి భర్త చేయి గట్టిగా పట్టుకొని. ఆ ఒక్క మాటతో ఇంతవరకు తన కోపానికి భార్య మనసులో ఎంత భయపడిందో అర్థమైంది మహాదేవ్కి. అనవసరంగా ఎక్కువ చేశానేమో, పాపం బాగా భయపడినట్టుంది అని తనను తాను తిట్టుకున్నాడు. సారీ బంగారం, వాడి మీద కోపం నీ మీద చూపించాను. అయినా ఇప్పుడు మనం బాధపడకూడదు. 2 ఏళ్లుగా పెళ్ళైనా సరే ప్రేమికులుగానే మిగిలిపోయిన మనం
రేపటి నుంచి సంపూర్ణ భార్యాభర్తలం కాబోతున్నాం. ఈ రోజు నుంచి ప్రతి క్షణాన్ని మన లైఫ్లో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నాడు మహదేవ్ భార్య నుదుటిన ముద్దు పెట్టి. శ్రీవల్లి కూడా సంతోషంగా చేయి పట్టుకొని అతని భుజంపై తలవాల్చేసింది. హాల్లోకి వచ్చిన మురారి తండ్రి పిలవడంతో దగ్గరికి వెళ్ళాడు. రే నాన్న, రేపు ఫంక్షన్కి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చే బాధ్యత అర్జున్ చూసుకుంటానన్నాడు. ఇంకా మహదేవ్ వాళ్ళ అత్త వాళ్ళని పిలవడానికి వెళ్ళాడు. నువ్వు మీ ఆవిడ వెళ్ళి రేపు మీ 2 జంటలకు పట్టుబట్టలు తీసుకోండి అని చెప్పాడు మహేంద్రవర్మ సీరియస్గా చూస్తూ. సరే నాన్న అంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు మురారి. చీర కొంగు బొడ్డు కింద పెట్టుకొని పడుతున్న చెమటను చిరాగ్గా తుడుచుకుంటూ శ్రద్ధగా వంట చేసుకుంటుంది కృష్ణ. మురారి నవ్వుకుంటూ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆమె మొహంపై నోటితో గాలి ఊదాడు. అప్పటి వరకు చెమటతో విసిగిపోయిన కృష్ణ మొహంపై అలా ఉన్నట్టుండి చల్లటి గాలి తగిలేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. పక్కకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. హే మురారి, వచ్చేసావా? నీకు 100 ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు అంది కృష్ణ ఉత్సాహంగా. నాకు 26 గాని ఇంతకీ మేడం గారు నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నట్టో అని అడిగాడు మురారి ప్రేమగా భార్య ముంగురులు సవరిస్తూ. నీకోసం ఏం కాదు, మామయ్య బిర్యానీ తినాలనుంది అన్నారు, అందుకే చేస్తున్నాను అంది కృష్ణ చిరునవ్వుతో. అంటే మీ మామయ్య గారి కోసం చేస్తావా, నా కోసం ఏమీ చేయవా అని అడిగాడు మురారి అలిగినట్టుగా. ఆయన చెప్పారు చేస్తున్నాను, మీరు కూడా చెప్పండి చేస్తాను అంది కృష్ణ నవ్వుతూ. నేను చెప్పడానికి నువ్వు చేయడానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ ముందైతే నువ్వు ఫాస్ట్గా రెడీ అయ్యిరా, మనిద్దరం షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పాడు మురారి సీరియస్గా. ఇప్పుడెందుకు షాపింగ్ అని అడిగింది కృష్ణ అర్థం కాక. రేపు ఫంక్షన్కి పట్టుబట్టలు కావాలట, అందుకే మనిద్దరిని వెళ్ళమన్నారు నాన్న అని చెప్పాడు మురారి. ఓహో అవునా, అయితే 2 నిమిషాలు ఆగు, ఇప్పుడే వచ్చేస్తా అంటూ ఉత్సాహంగా వెళ్ళబోయింది కృష్ణ. మురారి భార్య చేయి పట్టుకొని ఆపాడు. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూసింది కృష్ణ. నువ్వు శారీలో రెడీ అవ్వడానికి టైం పడుతుందేమో, నేనొచ్చి నీకు హెల్ప్ చేయనా అని అడిగాడు మురారి కొంటెగా చూస్తూ. ఏం అక్కర్లేదు, మా చీర మేం కట్టుకోగలం, నీ పని నువ్వు చూసుకో అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది కృష్ణ. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేనే దగ్గరుండి నీకు చీర కడతాను బంగారం అనుకున్నాడు మురారి నవ్వుకుంటూ. సోఫాలో కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించుకుంటున్న రామ్మూర్తి డోర్ బెల్ మోగడంతో అక్కడ నుంచి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా కూతురు మరియు అల్లుడు జంటగా కనిపించేసరికి అది నిజమో కలో అర్థం కాలేదు. లోపలికి రావచ్చా అని అడిగాడు మహదేవ్ నేరుగా ఆయన వైపు చూడకుండా. అల్లుడి నోటి మాటతో తాను చూస్తుంది నిజమే అని అర్థమయ్యేసరికి ఒక్కసారిగా మనసులో ఉన్న దిగులంతా ఎగిరిపోయి అంతులేని ఆనందం పుట్టుకొచ్చింది రామ్మూర్తికి. గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని పొమ్మని ఎవరైనా అంటారా బాబు, రండి లోపలికి రండి అంటూ ఆత్రంగా ఆహ్వానించాడు. శ్రీవల్లి మామూలుగానే వచ్చేసిన మహదేవ్ మాత్రం కాస్త మొహమాటంగానే లోపలికి వచ్చాడు. కూర్చోండి బాబు, సోఫాలో కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ ఆనందంగా కిచెన్లో ఉన్న భార్య దగ్గరకు పరిగెత్తాడు రామ్మూర్తి. ఏంటండి ఎవరొచ్చారు అని అడిగింది శ్రీదేవి అర్థం కాక. చెప్తాను గాని ముందు ఇది చెప్పు, మన బడుద్దాయి విధవ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు రామ్మూర్తి కంగారుగా. అరవింద్ ఇంట్లో లేడండి, ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు అంది శ్రీదేవి. అమ్మయ్య, దరిద్రం వదిలిపోయింది, మన పెద్దల్లుడు పెద్ద కూతురు జంటగా వచ్చారు, నేను వాళ్లతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు త్వరగా కాఫీ పెట్టి తీసుకొనిరా అని చెప్పి సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు రామ్మూర్తి. భర్త చెప్పింది విన్నాక శ్రీదేవి కూడా సంతోషంతో కాఫీ పెట్టసాగింది. రామ్మూర్తి మెల్లగా వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు. బాబు, ఎప్పుడూ లేనిది వేళ విశేషం లేకుండా వచ్చారు, మళ్ళీ మా వాడు ఏదైనా వెధవ పని చేశాడా అని అడిగాడు రామ్మూర్తి భయంగా. అయ్యో అదేం లేదు, మేమిప్పుడు వచ్చింది వేరే పని మీద, మీకు తెలుసు కదా మా ఇంట్లో పెళ్లిళ్ళు జరిగాయే కానీ అందులో ఏ ఒక్కటి సక్రమైన పద్ధతిలో జరగలేదు, అందుకే రేపు మరోసారి అందరికీ తెలిసేలా మా స్థాయిలో 2 పెళ్లిళ్ళు గ్రాండ్గా చేయాలని మా నాన్నగారు నిర్ణయించుకున్నారు. ఎంత కాదన్నా మీరు నా భార్యకు పుట్టింటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని పిలవడం మా బాధ్యత,
అందుకే స్వయంగా మేమే వచ్చాం. రేపు మీరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ఇంకా ఆనందిస్తాం అని చెప్పాడు మహాదేవ్. అల్లుడి మాటలు విన్నాక రామ్మూర్తి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆహా బాబు, మీ మాటలు వింటుంటే సాక్షాత్ విష్ణు పరమాత్ముడే ప్రత్యక్షమై తన వైకుంఠానికి మమ్మల్ని ఆహ్వానించినంత సంతోషంగా ఉంది. వస్తాం బాబు, మేమంతా తప్పకుండా వస్తాం. దగ్గరుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తామన్నాడు రామ్మూర్తి సంతోషంగా. థ్యాంక్స్ అంకుల్, ఇంకా మేం వెళ్ళొస్తాం. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని లేచి నిల్చున్నాడు మహాదేవ్. అదేంటి బాబు, చాలా రోజుల తర్వాత అమ్మాయితో కలిసి ఇంటికొచ్చాం. కాసింత ఎంగిలి పడి వెళ్తే బాగుంటుంది కదా అన్నాడు రామ్మూర్తి ఆశగా. అది కాదు నాన్న, నిజంగానే మాకు పనులున్నాయి. ఈసారి ఎప్పుడైనా వస్తే తింటాంగా అంది శ్రీవల్లి కంగారుగా. మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టకపోతే నలుగురు నా గురించి ఏమనుకుంటారు? నువ్వే చెప్పు అన్నాడు రామ్మూర్తి బాధగా. ఆయన అంత ఆశగా అడుగుతుంటే కాదనటానికి మహాదేవ్కి మనసు ఒప్పుకోలేదు. శ్రీవల్లి ఇంకేదో చెప్పేలోపు, శ్రీ నువ్వాగు, భోజనమే కదా చేసేద్దాం లే అన్నాడు మహాదేవ్ సీరియస్గా. అది నా అల్లుడంటే 10 నిమిషాలు మీరు గదిలో వెయిట్ చేయండి, ఈలోగా మా ఇంటావిడ వంట పూర్తి చేస్తుంది అని చెప్పాడు రామ్మూర్తి సంతోషంగా. దాంతో శ్రీవల్లి మరియు మహాదేవ్ పైన ఉన్న గదికి వెళ్ళిపోయారు. ఏదో పరధ్యానంగా ఆలోచించుకుంటున్న భర్తను శ్రీవల్లి గమనించింది. ఏంటి మహా ఆలోచిస్తున్నావు అని అడిగింది శ్రీవల్లి అనుమానంగా. రోజంతా స్కూల్లో ఒంటరిగా గడిపిన చిన్నపిల్లాడికి సాయంత్రం తన తల్లి చిరునవ్వుతో ఎదురొస్తే వాడికి ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషం మనల్ని చూశాక మీ నాన్న కళ్ళల్లో కనిపిస్తుంది బంగారం అన్నాడు మహాదేవ్ భార్య వైపు చూసి. 20 సంవత్సరాలు గుండెలపై పెట్టుకుని పెంచుకున్న కూతురు 2 ఏళ్ల తర్వాత అల్లుడితో కలిసి పుట్టింటికి వస్తే ఏ తండ్రికైనా అలాగే ఉంటుంది కదా మహా అంది శ్రీవల్లి బాధగా. ఎందుకో ఆయన్ని చూశాక తను తెలియకుండానే పెద్ద తప్పు చేస్తున్నామేమో అనిపించింది మహాదేవ్కి. కాసేపు బాగా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. మీ అన్నయ్య పగని నీ పుట్టింటి మీద కోపంగా మార్చుకొని ఇన్ని రోజులు నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యొద్దు. ఏ పండగైనా ఫంక్షన్ అయినా నిర్భయంగా మనం మీ పుట్టింటికి వద్దాం. మీ అన్నయ్య కోసం మీ నాన్న వాళ్ళని బాధ పెట్టొద్దు అన్నాడు మహాదేవ్ కాన్ఫిడెంట్గా. భర్త మాటలు విన్నాక శ్రీవల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏంటి మహా నువ్వనేది? నిజంగానే మనం మళ్ళీ మా పుట్టింటికి వస్తామా అని అడిగింది శ్రీవల్లి ఆత్రంగా. ఖచ్చితంగా వద్దాం. అయినా ఎవరికో భయపడి మనం ఎందుకు వెనకడుగు వేయాలి? ఈ ఇంటి అల్లుడుగా నాకు హక్కుంది అన్నాడు మహాదేవ్ భార్య వైపు చూసి. భర్త తన కుటుంబాన్ని క్షమించేశాడు అని తెలిసాక శ్రీవల్లి ఆనందానికి అంతు లేకుండా పోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.